నమస్తే ఫ్రెండ్స్. మీరు హైదరాబాద్లో ఉన్నారా? లేదా ఎక్కడున్నా సరే డబ్బు సంపాదించాలని న్యాయంగా ధర్మానంగా అనుకుంటే ఇమ్మీడియట్గా ఈ క్రింద ఉన్న నంబర్కి ఫోన్ చేయండి. మీకు వారం రోజుల పాటు రియల్ ఎస్టేట్ ద్వారా ఎన్ని రకాల రంగాలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్లో ఏముంది, ఎలా డబ్బు సంపాదించుకోవచ్చు, సిస్టమేటిక్గా టీం పెట్టుకొని ఎలా సంపాదించుకోవచ్చు, మీ సొంతం కష్టపడి ఎలా సంపాదించుకోవచ్చు, ఎంతో సైంటిఫిక్గా తయారు చేసిన నా అనుభవంతో ఎంతోమంది నిష్ణాతులతో మీకు అద్భుతమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వబడుతుంది. ఎవ్రీడే మార్నింగ్ 10:30 నుంచి 2:30 వరకు క్లాస్ ఉంటుంది. ఎవ్రీడే లంచ్ ఫాలోడ్ మా కాస్తోనే 7 days ట్రైనింగ్ ఉంటుంది. ఒకరోజు సైట్ విజిట్ ఉంటుంది. దాని తర్వాత కూడా ఈ క్లాసులు ఎన్నిసార్లు మీరు అటెండ్ కావచ్చు. ఒకసారి మాత్రమే ఫీజు ఉంటుంది, 5,500 రూపీస్. ఓకే, ఇది ఇంతకుముందు 10,000 రూపీస్ ఉండేది. ఈ ఒక స్పెషల్ బ్యాచ్కి మాత్రం 5,500 రూపీస్ ఉంది. ఇది 7 days ట్రైనింగ్ ఉంటుంది. నేను గ్యారంటీ ఇస్తాను, దీంట్లో వచ్చిన తర్వాత మీకు ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. ఎన్నో ఖర్చులు పెడతా ఉంటారు కదా, కానీ న్యూ ఇయర్ సందర్భంగా, వచ్చే సంవత్సరం కొత్త సంవత్సరం సందర్భంగా ఈ తక్కువ ఫీజుతో మీకోసము ఒక అద్భుతమైన ఎయిర్ కండిషన్ హాల్లో పెద్ద స్క్రీన్ పైన నిష్ణాతులచే మీకు ట్రైనింగ్ ఉంటుంది. నేను నా బృందము మీకు నేర్పిస్తాం. ఓకే, ఎవరు చేరవచ్చు? నిరుద్యోగులు, చిరుద్యోగులు, గృహిణులు, అన్ఎంప్లాయిడ్, అండర్ ఎంప్లాయిడ్, తక్కువ శాలరీతో ఉన్నవాళ్ళు, ఉద్యోగం చేస్తూ కాస్త సాయంత్రం టైం ఉన్నవాళ్ళు, ఎవరైనా సరే డబ్బు న్యాయంగా ధర్మంగా సంపాదించాలనుకున్న ప్రతి ఒక్కరు చేరవచ్చు. సో మిత్రులారా, రండి, నేర్చుకోండి, చాలా చక్కగా ఉంటుంది. నేను గ్యారంటీ ఇస్తాను. దీంట్లో వచ్చిన తర్వాత రోజు 4 గంటలు పనిచేసి ఒక 3 నెలల పాటు మేము చెప్పినట్టుగా వర్క్ చేస్తే నెలకు ₹1,00,000 సంపాదించడం మీద కష్టం కాదు. ఈ రకంగా జరిగేది. లక్షలు కోట్లు సంపాదించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అలా ఇంకో కొంతమంది కరోడుపతులు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ట్రైనింగ్, నేను నేర్చుకున్న ట్రైనింగ్ మీకోసం పెట్టడం జరుగుతుంది. రండి మిత్రులారా, ఇమ్మీడియట్గా ఈ క్రింద నంబర్కు ఫోన్ చేయండి. ఇమ్మీడియట్గా మీ సీట్ బుక్ చేసుకోండి. 20 తారీఖు తర్వాత 23, 24లో కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. యువర్స్ వెల్ విషర్ గంపా నాగేశ్వరరావు. రండి, డబ్బు సంపాదించండి న్యాయంగా ధర్మంగా.